మూవీ లవర్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి మన 'డే వన్' కలెక్షన్ 'ఓజీ'. సో, ర్యాంప్ ఉందసలకి. ఎక్కడ చూసినా 'ఓజీ' పవన్ మానియా. ఈ సినిమా 'డే వన్' కలెక్షన్ వచ్చేసి 154,00,00,000 వసూలు చేసింది. అంటే ఎప్పుడు చూడని విధంగా చూసాం కాబట్టి ప్లస్ ఏందంటే ర్యాంప్ మొత్తం మాసివ్ కలెక్షన్‌తోటి ఊగిపోతుంది థియేటర్ మొత్తం. ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా 'ఓజీ' అంటారు. ప్లస్ ఏందంటే పాజిటివ్ టాక్ ఎక్కడ చూసినా గాని బ్లాక్ బస్టర్ రావడంతో ప్లస్ ఏందంటే చాలా రోజుల తర్వాత అతని స్టైలిష్ టాక్ తోటి ప్లస్ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు కాబట్టి కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూసేసాం. ప్లస్ ఏందంటే 'సుజిత్' గారు డాడ్ ఫ్యాన్ ఒక వీరాభిమాని సినిమా చేస్తే ఎట్లుంటదో చూపించారు. మామూలుగా లేదు అసలకి. ఇలాంటి సినిమా ఎవ్వరు తీయనట్టుగా తీశారు. డే 1 ఎక్స్‌పెక్టేషన్స్ అంటే 82, 120 ఉంటుండే. నాకు తెలిసి అయితే 150 వరకు మామూలు విషయం కాదు అసలకి. అతని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అసలకి. ఈ సినిమా లాంగ్ రన్‌లో అయితే నాకు తెలిసి 500,00,00,000 దాటిపోతుంది. ఎందుకంటే అంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ప్లస్ ఏందో హ్యూజ్ ఆఫ్ ఫాన్స్ ఉన్నారు. ప్లస్ ఏందంటే కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. చూడడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి. ఈ సినిమాతో చూపిస్తాడు కంటెంటెడ్ ఈ సినిమా అయితే 5,00,00,000 పక్కా. ఎందుకంటే రాసిపెట్టుకోండి ఈ సినిమా 5,00,00,000 దాటిపోతది. ఈ సినిమా ఆల్ ఓవర్ ఇండియాలో అయితే చాలా వరకు కలెక్షన్స్ చాలా బెస్ట్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇంకా 4-5 డేస్ దసరాకి రిలీజ్ అయ్యే సినిమాలు నార్మల్‌గా ఉన్నాయి. 'ఓజీ' మూవీ లాంగ్ రన్‌లో అయితే 500,00,00,000 దాటిపోతది. ఈజీగా దాటిపోద్ది. ఎందుకంటే ఈజీగా చెప్పేయొచ్చు. ఎందుకంటే ఏ సినిమా పోటీ లేదు. ప్లస్ ఏందంటే పవర్ స్టార్ అక్కడ పవర్ స్టార్మ్ తోటి అసలకి థియేటర్‌లు మొత్తం రచ్చరచ్చ చేసిపోతారు. ఎందుకంటే ఇలాంటి సినిమా కావాలి అందరికి. నెక్స్ట్ బిగ్ థింగ్ ఏందంటే 'ఓజీనే'. 'ఓజీ' అసలకి మామూలు విషయం కాదు. 'ఓజీ' కలెక్షన్ అయితే ఊచకోత ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. ఈ సినిమా ఏందంటే ఇంకా 10 డేస్‌లో, 15 డేస్‌లో అయితే మొత్తం 500,00,00,000 దాటిపోద్ది. 50 డేస్, 100 డేస్ ఖచ్చితంగా జరుపుకుంటది. ఈ సినిమా గురించి మళ్ళా 'ఓజీ 2' గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే 'సుజిత్' గారి డైరెక్షన్‌లోనే థర్డ్ ఫిల్మ్ ఒక 500,00,00,000 దాటిపోతుంది సినిమా. 'ఓజీ' మానే ఇప్పట్లో ఆగదు. మొత్తం హల్చల్ అయిపోతది. సెలబ్రేషన్ తోటి తిండిపోతది. ఇక దసరా వస్తుంది కాబట్టి ఇంకా చాలా మంది చాలా మంది ఫ్యాన్స్ రావడానికి ఇంకా థియేటర్స్‌కి చాలా అబ్రాస్ ఉంటది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమాలు చూస్తే చాలా మంది ఆదరిస్తారు. ప్లస్ ఏందంటే పవన్ కళ్యాణ్ గారి కల్ట్ ఫాలోయింగ్ ఎందుకు చూపిస్తారు. ఈ సినిమా తోటి మాత్రం మస్తుంటది. మూవీ లవర్స్ అందరికి ఒక బెస్ట్ ఫిష్ అన్నమాట. ఆల్‌వేస్ పేస్‌కే.